సరైన టైంలో మన సెంటర్స్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ద్వారా ప్రారంభించకపోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు రోడ్ల పక్కన వేపిడిలు పెట్టుకొని ఈ రైతులకు చాలా నష్టం చేస్తూ ఉన్నారు. ఆ నష్టం ఎట్లంటే కింటాకు 2 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇవాళ మనకు గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం 2203 రూపాయలు రావాలి. మనకు 2203 రూపాయలు రావాలి కింటాకు. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు రైతులు వరిసేను కోసిన తర్వాత ఈ స్టాక్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అగ్గకో సగ్గకో ఇవాళ ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోయి కొనుగోలు అమ్మడం జరుగుతూ ఉంది. దీన్ని అదునుగా చూసుకొని వేపిడిజల మోసం ఉంది, తూకంలో మోసం ఉంది. ఎందుకంటే నేను స్వయాన రైతులు కాబట్టి చెప్తాను నేను. కనుక దీన్ని నివారించాలంటే రైతులను మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన సర్కార్, మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పిఎస్సిఎస్ కానీ ఐకేఎఫ్ సెంటర్లు కానీ అతి తొందరలో స్టార్ట్ చేయాలని ఈ 3 జిల్లాల కలెక్టర్లకు నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పీడీ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా. సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా దీని మీద వెంటనే స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎందుకంటే నేను చూసినా, నేను కింటకు 2 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. 2203 రూపాయలు ఉన్న రేటును 1900కు లేక 1880 రూపాయలకు, లేకపోతే వాని ఈ రైతును అవసరాన్ని బట్టి ఆడు వ్యాపారం చేసుకుంటా ఉండు. కనుక రైతులు నష్టపోతా ఉన్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీకి ఉంది. ఉట్టినే లైసెన్స్ ఇచ్చి మేము చేతులు దులుపుకుంటే కాదు, రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత మార్కెట్ మీద ఉన్నది. మార్కెట్కి ఎంత కమిషన్ వస్తుందో కూడా అది తేడతెల్లకు కావాలి. అదేవిధంగా డనేజ్ బస్తాలు కూడా గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. పురికోస కూడా సెంటర్ వాళ్ళే ఇవ్వాలి, కానీ రైతులను ఊరుకోమని చెప్తా ఉన్నారు. కనుక రైతుకు అక్కడ టెంట్ వేసి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఐకేఎఫ్ సెంటర్లకు ఉన్నది. ఇవన్నీ మర్చిపోయి ఏదో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే రైతులు దెబ్బతినే పరిస్థితి ఉంది. కనుక రైతులకు సరైన మేలు జరగాలంటే వెంటనే ఈ ఐకేఎఫ్ సెంటర్ కానీ లేకపోతే మీ పరిధిలో ఉన్న పిఎస్సిఎస్ కానీ ఆ సెంటర్లను ఇమ్మీడియట్లీ ప్రారంభించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. పిఎస్సిఎస్ సెంటర్లలో కూడా ఐకేఎఫ్ సెంటర్లో కూడా తాను ఉందని చెప్పి 700 గ్రాములు కట్ చేస్తూ ఉంటారు. 700 గ్రాములు వాళ్ళు లెక్క పొండి ఉంటుంది, కానీ అది కిలోన్నర 2 కిలోలు కూడా ఒక్కోసారి కట్ చేయడం జరుగుతూ ఉంది. కనుక అది బంద్ కావాలని కూడా ఐకేఎఫ్ సెంటర్లకు నేను ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే హెచ్చరిస్తున్నా కూడా నేను 6 కాలం పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత 40 యమందారులను దారదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రైతాంగం. కనుక పోయిన బాపతి ఏతుందో పోయిన సంవత్సరం వరకు నడిచిన పద్ధతి ఏమనుంటే కూడా ఐకేఎఫ్ సెంటర్ కానీ పిఎస్సిఎస్ సెంటర్ కానీ మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులు కూడా ఆగమై ఆ ధాన్యాన్ని ఉద్దరకు సద్దురకు పెడితే మీరు పండించిన పంటకు సరైన ధర రాక మీరు కూడా ఇబ్బంది పడతారు. కనుక రైతులు అప్రమత్తంగా ఉండి అవసరం అనుకుంటే కొన్నాళ్ళు మీకు వెసులుబాటు ఉంటే ఆపుకొని ఐకేఎఫ్ సెంటర్ కనుక మీరు తెచ్చుకుంటే 2003 రూపాయలు మీకు ధర పడుతుంది. తర్వాత అమాలి రేటు కూడా వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడతాను కూడా మనం చేస్తా ఉన్నాను. నేను ఇన్నాళ్ళు వస్తుంటే అమాలి రేటు ఇవ్వాలి, పురికోస రేటు ఇవ్వాలి, ఆఖరి దబ్బులో రేటు కూడా ఇవ్వాలి. ఈ విధంగా
ఆ నామ్స్లో ఉన్నది. ఆ నామ్స్ పోయిన సంవత్సరం వరకు ఎవరు పాటించలేదు. కనుక నేను ఇప్పుడు గవర్నమెంట్ కూడా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ నామ్స్ను కూడా ఏదైతే రైతు దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ విధంగా అయితే పాటించాలో ఆ పద్ధతి మొత్తం పాటించి రైతులకు ఇంత డోకా లేకుండా చేయాలని మనం చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా రైతులను అమ్ముకోవద్దని చెప్పండి.